హాయ్ అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని సింపుల్ అయిన టిప్స్ చూద్దామండి. మన మిక్సీ జార్‌కి ఆ పైన మూతకి చిన్న క్యాప్ లాగా ఉంటదండి. అది ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటది. అలా విరిగిపోయినప్పుడు మనం మిక్సీ జార్‌లో ఏదైనా పిండి గానీ, చట్నీ గానీ ఏసినప్పుడు అది బయటకొచ్చేస్తా ఉంటది. అలా కొత్త క్యాప్ తెచ్చుకోలేనప్పుడు, లేదంటే ఆ టైం లేనప్పుడు ఇలా ఒక గ్లాస్ అనేది బోర్లిచ్చుకోండి. ఇలా గ్లాస్ బోర్లిచ్చడం వల్ల మనకి ఏదైనా చిందినా కూడా ఆ గ్లాస్‌లోనే ఉంటుంది తప్ప బయటికి రాదండి. మీ క్యాప్‌కి ఎంత సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజు గ్లాస్‌ని దాని మీద ముందు బోర్లిచ్చి చూడండి. కరెక్ట్‌గా సెట్ అయింది అని అనుకుంటే గనక ఆ గ్లాస్ దానికి ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకొని పైన కొంచెం పట్టుకున్నామంటే ఇంక అసల లీక్ అవ్వడం అనేది జరగదు. మీకు ఏ సైజ్ గ్లాస్ అయితే మీ దానికి సరిపోయిందో ఆ గ్లాసు దాని మీద పెట్టేసేసేసి మీరు పిండి గానీ, చట్నీ గానీ ఏసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్‌కి ఆ మూతకి క్యాప్ గనక ఎవరిదన్నా ఇరిగిపోయినట్లయితే ఇది మంచి టిప్ అండి. బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనము పద్దాక చిన్న క్యాప్ ఓపెన్ చేసి వాటర్ పోస్తాం కాబట్టి అది ఇరిగిపోతుందండి ఒక్కొక్కసారి. ఇలా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి. మనం టమాటాలు తెచ్చినప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత 2, 3 రోజులకి అది వాడిపోయినట్టు గానీ, లేదంటే కుళ్ళిపోతా ఉంటాయి. మనం తెచ్చుకున్నప్పుడే కొంచెం పండినవి తెచ్చుకున్నామంటే అసలు ఎక్కువ రోజులు ఉండవు. మనకి తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో తర్వాత కూడా అలాగే ఉండాలనుకుంటే గనక ఇలా ఒకసారి చేసి చూడండి. ఒక చిన్న గిన్నెలో ఒక 2, 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. కొంచెం పసుపు వేసుకోండి. 2 మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనకి తొడిమలు ఉంటాయి కదండి, ఆ తొడిమల దగ్గర ఆ పసుపును ఆయిల్ కలిపేసి రాసేసి ఒక పక్కన పైకి పెట్టుకోండి. మనం రాసింది పైకి వచ్చేటట్టు పెట్టుకోండి. అలా మొత్తం టమాటాలన్నిటినీ ఒకే రకంగా పెట్టుకోండి. కింద పైన పడకుండా ఒకే యాంగిల్లో వచ్చేటట్టు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలాగే పెట్టుకున్నారనుకోండి, అది ఒక అరగంట, గంటకి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఆ టమాటాలనేవి ఆరిపోతాయి. అలా కిందకి పెట్టేశారంటే గనక ఆయిల్ అనేది కింద అంటుకుపోతుంది. ఇలా గనక మనం పైకి పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది లోపలికి ఇంకిపోతుందండి. టమాటాలు పాడవకుండా ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్‌గా ఉంటాయి. మనం పసుపు వేసాం కాబట్టి అసలు ఆ పురుగు బయట పట్టడం గానీ, ఆ కుళ్ళిపోవడం గానీ ఏమీ ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. క్యారీ బ్యాగ్‌లోనన్నా గానీ, లేదంటే ఒక బాస్కెట్‌లో కన్నా గానీ వేసుకొని స్టోర్ చేసుకున్నారనుకుంటే ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంటాయండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి. అసలు టమాటాలనేవి పాడవు. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఆరిపోయినాక మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి. కందిపప్పు అనేది మనం కడిగేసేసి ఒక కుక్కర్‌లో కానీ, గిన్నెలో కానీ పెట్టేసేస్తూ ఉంటాము స్టవ్ మీద. అవి తొందరగా ఉడకదు. గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతుంటుంది. ఇలా కందిపప్పుని 2 సార్లు గనక మనం వాష్ చేసేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. పప్పు కూడా తొందరగా ఉడికిపోతుందండి. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా పెట్టేశారంటే చాలాసేపు ఉడుకుతుంది పప్పు అనేది. ఇలా నానబెట్టిన తర్వాత ఆ పప్పు అనేది మనం ఇలా గోరుతో నొక్కితే 2 ముక్కలైపోతుందండి. ఇలా గనక మనం నానబెట్టుకున్నామనుకుంటే పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. మీరు పేస్ట్ లాగా అయిపోవాలి, బాగా ముద్దపప్పుకి గానీ, లేదంటే సాంబార్‌కి గానీ అనుకుంటే గనక కుక్కర్‌లో వేసుకోండి గిన్నెలో కన్నా. మనం నానబెట్టుకున్న పప్పుని ఒక కుక్కర్‌లో వేసుకొని మనం గనక ఉడకబెట్టుకున్నామంటే చాలా మెత్తగా అయిపోతుందండి. మన నెక్స్ట్ టిప్ అండి. ఇలా గిన్నెల్లో మనం అల్యూమినియం గానీ, స్టీల్ గానీ ఏదైనా సరే చేపలు గానీ, లేదంటే ఏదైనా నాన్ వెజ్ కడిగినా కూడా అదొక రకమైన స్మెల్ వచ్చేస్తూ ఉంటది. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు. మనం నాన్ వెజ్ చికెన్ గానీ, మటన్ గానీ ఏదైనా గిన్నెలో కడిగినా కూడా ఆ స్మెల్ అనేది అలాగే ఉండిపోతుంది. ఆ గిన్నెని మళ్ళీ వాష్ చేయకుండా నేనిప్పుడు మంచి టిప్ చెప్తానండి. ఆ గిన్నె స్టవ్ వెలిగించుకుని ఆ స్టవ్ మీద ఆ ఖాళీ గిన్నె పెట్టేసేసేయండి. మీరు ఇంకేమీ వేయాల్సిన పని లేదు, కడగాల్సిన పని కూడా లేదు. అది బాగా హీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఆ లోపల పొగ అనేది వచ్చేటట్టు చూడండి. అలా పొగ రావడం వల్ల దానికున్న స్మెల్ మొత్తం పోతుంది. ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా చచ్చిపోతుంది. అలా స్మెల్ వస్తుందని చెప్పి 4, 5 సార్లు కడగాల్సిన పని కూడా లేదండి. ఎలాగో మీరు ఫస్ట్ బాగా కడిగేస్తారు కాబట్టి స్మెల్ పోవడమే కాబట్టి స్టవ్ పైన బాగా వేడి చేసుకున్నామంటే ఆ స్మెల్ అనేది అసలు ఉండదండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి. ఫ్రిడ్జ్‌లోంచి తీసి చట్నీ వెంటనే వేసుకోవాలంటే చల్లగా ఉంటుంది. చాలామంది ఇష్టపడరు. పిల్లలకి పెట్టాలన్నా కూడా జలుబు చేసేస్తుంది. అలా అని చట్నీ ఎప్పుడు కాడితే అప్పుడు చేసుకుంటాం కుదరదు. ఫ్రిడ్జ్‌లోంచి తీసుకొని వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కొంచెం బాగా మరిగిన నీళ్ళు దానిలో కొద్దిగా పోసుకోండి. చట్నీ అనేది హిట్ అయిపోతుంది. లేదు అది అసలే పలచగా ఉంది అని అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ అనేది హీట్ చేసుకోండి. బాగా మసిలేటట్టు చూసుకోండి. దానిలో ఈ గిన్నె అనేది పెట్టేసేసేయండి. ఈ గిన్నె పెట్టేసి స్టవ్ ఆపేసేసేయండి. ఆ వేడి వాటర్‌కి ఈ చట్నీ అనేది కూలింగ్ అంతా పోతుంది. ఈ చట్నీ స్టవ్ మీద పెట్టడం కుదరదు కాబట్టి ఇలా గనక ట్రై చేసుకున్నారంటే మీరు ఆ కూలింగ్ అంతా పోయి నార్మల్ దీనికొచ్చేస్తుందండి. మీరు ఇంకా పిల్లలకైనా పెట్టొచ్చు, పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు. అస్సలు జలుబు చేయదు. ఫ్రిడ్జ్‌లో ఉంది, బాగా కూలింగ్‌గా ఉంది, జలుబు చేసి ఉంది అని అనుకున్న వాళ్ళకి ఇది మంచి టిప్ అండి.
ఒక్క 10 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుందండి. ఆ కూలింగ్ అంతా పోతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మనం దోశలు వేసేటప్పుడు బ్రష్ వాడుతూ ఉంటాము ఆయిల్కి, లేదంటే కనుక అలాగే డైరెక్ట్గా వేసేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడు మంచి టిప్ చెప్తాను చూడండి. మనం ఒక డ్రాపు లేదంటే మీకు ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం ఆ దోశ పెనం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ గిన్నె మనం పోపు డబ్బాలో ఉంటుంది కదండి, స్టీల్ పోపు డబ్బాలో ఆ గిన్నె అనమాట. కింద నుంచి పైన దాకా ఒకే లెవెల్లో ఉంటుంది. ఇది దీంతో కనుక మనం దోశ వేసుకున్నాం అనుకుంటే కరెక్ట్గా వస్తుందండి. మొత్తం మీరు హోటల్లో ఎలా అయితే కనుక దోశలు వేస్తారో అలాగే వస్తుంది. మీకు కొంచెం మందంగా కావాలనుకుంటే ఫుల్ గిన్నె పెట్టుకోండి, లేదు పలుచగా కావాలనుకుంటే కనుక హాఫ్ గిన్నె పిండి పోసుకోండి. ఇందాక నేను టిష్యూ పేపర్తో తొడవాలన్నాను కదండి. మీకు హోటల్లో లాగా రావాలి అనుకుంటే కనుక ముందు ఆయిల్ వేయమాకండి. లేదు ఐరన్ ప్యాన్లో లాగా రావాలనుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకొని టిష్యూ పేపర్తో కనుక మనం ముందు స్ప్రెడ్ చేసుకున్నాం అనుకుంటే మెత్తగా వస్తుందండి, క్రిప్సీనెస్ ఉండదు. ఐరన్ దోశ పెనం మీద వేస్తే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. ముందు టిష్యూ పేపర్తో కనుక స్ప్రెడ్ చేసుకున్నట్టయితే చూసారు కదా ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో ఈ దోశ. ఇలాగ చిన్నపిల్లలకి పెట్టడానికి కానీ పెద్దవాళ్ళు కానీ ఏమన్నా నవల్లేలు అన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. లేదు క్రిప్సీగా కావాలనుకుంటే కనుక ముందు ఆయిల్ అప్లై చేయకుండా ఇదే గిన్నెతో కనుక స్ప్రెడ్ చేసుకున్నారనుకుంటే మీకు హోటల్లో లాగా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అందరిళ్లలో కూడా ఆ స్టీల్ది పోపుల డబ్బాలో గిన్నెలనే ఉంటాయి కదండి. ఒకసారి ఇలా ట్రై చేసుకున్నారంటే మీకే బాగా ఈజీగా ఉంటుంది ఆ దోశ వేసుకోవటానికి. ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీరు ఇంకా ఆ గిన్నెతోనే వేస్తారు. చూసారు కదండి, ముందు ఆయిల్ అప్లై చేయకపోతే కనుక ఇలా క్రిప్సీగా వస్తుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మనం పప్పుచారు కానీ సాంబారు కానీ పప్పు కానీ ఏదైనా తాలింపు వేసేటప్పుడు మనం ఉడికిపోయిన తర్వాత తాలింపు అనేది తీసుకెళ్ళి దానిలో వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడు ముందు తాలింపు వేసేసుకోండి. దానిలోనే నేను ఊరమిరపకాయలు కూడా వేసేసానండి. ఊరమిరపకాయలు అనేవి మనకి ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ పడిపోతూ ఉంటాయి. అబ్బా బాగా ఉప్పుగా ఉన్నాయి, బాగా కారంగా ఉన్నాయని పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా బయట తెచ్చుకున్నవి ఉప్పు కారం ఎక్కువగా ఉన్నవి తాలింపులో వేసేసుకోండి. మీకు ఆ పప్పుచారు కానీ పప్పు కానీ బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం పోపు వేసుకున్నప్పుడు ఆ గిన్నెలోనే ఈ పప్పుచారు కానీ ఏదైనా కానీ పోసేసుకోండి. ఇలా పోసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తామండి మనము. అలా ఆఫ్ చేయకుండా ఒక 2 నిమిషాలు అలా ఉంచేసేసేయండి. ఆ పప్పు కానీ లేదంటే కనుక పప్పుచారు కానీ రసం కానీ ఏదైనా సరే కొద్దిగా మరగనివ్వండి. ఒక 2-3 నిమిషాలకి మరిగిపోతాయండి. ఎందుకంటే హీట్గా ఉంది కాబట్టి అది బాగా మసులుతూ ఉంటాయి. 2 నిమిషాలు ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా మరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు మూత పెట్టేసేసేయండి 10 నిమిషాలు. ఒక 10 నిమిషాల తర్వాత ఆ మూత అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తానండి. ఇది అందరికీ కాదు, ఎవరన్నా జాబ్కి వెళ్ళాలి లేదంటే కనుక స్కూల్కి పంపించాలి, టైం లేదు, రేపొద్దున ఇదే తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళకి పాడవకుండా ఇది మంచి టిప్ అండి. మీకు తెల్లారికి ఎంత కావాలో అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. లేదు మాకు ఇది అంతా వేస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు సగం తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ వేడి మీదే పక్కన పెట్టాలన్నమాట. మీరు పొద్దునుంచి వాడేసి సాయంత్రం పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే కుదరదండి. మీరు ఆ వండినప్పుడే తాలింపు వేసినప్పుడే ఆ వేడి మీదే మీకు రేపు ఎంత యూజ్ అవుతాయి, ఇంకా తెల్లారికి ఎంత మిగిలిపోతాయి అనేది పక్కన పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదా బయటన్నా పర్వాలేదు. మీరు కదపరు కాబట్టి ఇదేం కాదండి. మళ్ళీ మనం మరగబెట్టాం కాబట్టి అది కూడా పాడవదు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చల్లారిన తర్వాత. రేపు తెల్లారి మీరు వెళ్దాము అని అనుకున్నప్పుడు తీసి వేడి చేసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకున్నారంటే మీకు అస్సలు పాడవదండి. అంతేకాదండి, తెల్లారికి వండాలి మనం వాడుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి టిప్పు. మీకు ఎంతైతే ఇవాళకి సరిపోతే అంత పెట్టుకోండి. మిగతాది పక్కన పెట్టేసుకుని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఏమీ కాదండి. ఈ టిప్ నేను అందరికీ చెప్పట్లేదండి, తెల్లారికి ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. బయటికి వెళ్ళాలి, ఇదే తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుందనే చెప్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్